అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు ఆరోపణలు చేశారు. దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి మీద మత రాజకీయాలు కుల రాజకీయాలు రుద్దారు. ఈ రోజు నిజాలు బయటపడ్డాయి, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. నిజంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పు అని అంటారా? ఇక్కడ కల్తీ విషయం మీద వీళ్ళు పొరపాటు పడ్డారంటారా? మీరేమంటారు? చూడండి, ఒక్కసారి వైసీపీ గవర్నమెంట్ లో ఎవరి మీద తప్పుడు ప్రచారం వచ్చింది? జగన్ గారి మీద. ఎందుకంటే ఆయన సీఎం లెవెల్లో ఉన్నారు కాబట్టి. ఒక సీఎం పోస్ట్ లో ఉన్న అతన్ని ఊరికి సాదా సీదాగా ఒక మాట ఎవరు అనరండి. అనే ముందు వాళ్ళు కొన్ని నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు, ప్రూఫ్లు తీసుకుంటారు. ఆ ప్రూఫ్లు తీసుకొని అప్పుడే దాన్ని బయటకు తీసుకొస్తారు. ఎలాంటి ప్రూఫ్లు లేకుండా ఇప్పుడు జగన్ గారు మాట్లాడతారు కదా, స్క్రిప్టెడ్ రాసుకొని, ఎవరో స్క్రిప్ట్ ఇస్తే రాసుకొని అలా మాట్లాడే తత్వం వాళ్ళది కాదనమాట. సో అలాంటి వాళ్ళు ఒక జరిగిన సందర్భాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దాన్ని మేము చెయ్యలేదు అని నిరూపించుకోవాలి. మీకు 5 సంవత్సరాలు ఉందిగా, కొన్ని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉండిందిగా. ఆ టైంలో మేము ఇది చెయ్యలేదు అని మీరు నిరూపించుకోవాలి. నిరూపించుకొని మీరు బయటకు వచ్చినట్టయితే హిందువులందరూ కూడా, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు కూడా ఈసారి మీకు ఓట్లేసే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చుండేది. మీరు దాన్ని నిరూపించుకోకపోగా, లేదు మేము తప్పు చేయలేదు, అక్కడే ఏదో జరిగింది, పోనీ అసలు నెయ్యి ఉంది లేదా ఆవేతున్న గడ్డిలో ఏదో కల్తీ ఉంది, అందుకే అది నీరసంగా ఉంది కాబట్టి సరైన పాలు ఇవ్వలేదు కాబట్టి సరైన నెయ్యి రాలేదు అని చెప్పి ఏదో సినిమాటిక్ డ్రామాలు ఏదో ఆడుతున్నారు. కానీ అసలు మీరు చేసిన తప్పు అనే దాన్ని పోనీ జగన్ గారు ఏం చెప్పాలి? అది నా కింద ఉన్న వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం, పోనీ వాళ్ళు డబ్బులు నింపుకోవడానికి చేసింది, ఇది నా దాకా తెలియదు, నా దాకా వచ్చేసరికి నా చేయి దాటిపోయింది అనేది. కానీ ఆయన ఒక చిన్న మాట ఒప్పుకున్నా కానీ మిమ్మల్ని ఎవరైనా హర్షించేవాళ్ళు. మీరు ఇదేమీ చెప్పుకోకుండా అసలు నా వాళ్ళంతా మొత్తం మంచోళ్ళు, మేమంతా మంచోళ్ళం, మేమేం చేయలేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నా మీద పగబట్టి దీన్ని బయటికి తీసుకొచ్చారు అంటున్నారు. కానీ మరి సిట్టు చెప్పిన విధానం, మీరు సిట్టిని తప్పు పడతారా? ఇప్పుడు మీరు వెళ్ళి సిట్టిని క్వశ్చన్ చేయండి, ఎందుకు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని. అంత దమ్ము ఉందా మీకు? లేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అనే దమ్ము మాత్రం వస్తుంది. ఎందుకంటే బుర్ర చల్లాలి, నెక్స్ట్ మేమే రావాలి, మేమేదో చేయలేదు, మేము మంచి చేస్తున్నాము, వీళ్ళే బుర్ర చల్లుతున్నారు మా మీద నిరూపించుకో చిన్న ప్రయత్నం మాత్రమే మీరు